మహారాష్ట్ర నాసిక్ పట్టణంలో పావన ప్రదేశాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి రామకుండ్, పంచవటి, కాలారాం మందిరం, శ్రీ కపాలేశ్వర మందిరం. నేటి భక్తి సమాచారంలో శ్రీ కపాలేశ్వర మందిరం దర్శిద్దాం. నాసిక్ పట్టణం నడిబొడ్డున రామకుండ్గా పిలువబడే పుణ్య నది ఉంటుంది. మధ్యన రామకుండ్ నదీ ప్రవాహం చుట్టూ ఆలయాలతో కాశీని తలపింపజేసేలా ఉంటుంది. ఇక్కడే నెలకొని ఉన్నది శ్రీ కపాలేశ్వర మందిరం. పరమశివుడు శ్రీ కపాలేశ్వర నామంతో కొలువబడుతున్నాడు. భక్తులు రామకుండ్లో పవిత్ర స్నానమాచరించి శ్రీ కపాలేశ్వర ఆలయం సందర్శిస్తారు. స్థల పురాణం ప్రకారం బ్రహ్మదేవుడి 5 శిరస్సులలో ఒక శిరస్సుని పరమశివుడు ఖండించాడట. బ్రహ్మ హత్యాపాతకం నివారణ కోసం పరమశివుడు లోక సంచారం చేస్తూ ఈ ప్రాంతం చేరుకొని ఒక సందర్భంలో నంది మాటల ద్వారా ఇక్కడి రామకుండ్ పుణ్యఫలం గురించి తెలుసుకున్నాడట. పాప పరిహారార్థం పరమశివుడు ఈ రామకుండ్లో మునిగి బ్రహ్మ హత్యాపాతక నివారణ చేసుకున్నాడట. అయితే నంది వలన రామకుండ్ యొక్క ప్రాశస్త్యాన్ని శివుడు తెలుసుకున్నందున నంది ఇక్కడ శివుడి ఎదురుగా కాకుండా రామకుండ్ వద్ద ఉంటుంది. అందువలన ఈ ఆలయంలో నందీశ్వరుడు ఉండడు. నంది లేని ఆలయంగా ఈ ఆలయం ప్రసిద్ధి పొందింది. మన దేశంలో నంది లేని ఆలయం శ్రీ కపాలేశ్వర ఆలయం ఒక్కటే అని చెప్తారు. పరమశివుడికే పాప విమోచనం కలిగించినందున ఈ రామకుండ్ పాపనాశినిగా చెప్పబడుతుంది. ఒక్కసారి ఈ రామకుండ్లో స్నానమాచరించి శ్రీ కపాలేశ్వరుణ్ణి దర్శిస్తే సర్వ పాప వినాశనం జరిగి 12 జ్యోతిర్లింగ దర్శన పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రతీతి. దేశం నలుమూలల నుండి భక్తులు ఈ ఆలయం సందర్శిస్తారు. అభిషేకం, ప్రత్యేక పూజలతో కపాలేశ్వరుణ్ణి సేవిస్తారు. జంట నగరాల్లో నెలకొని ఉన్న గ్రామదేవతల ఆలయాలలో ప్రముఖ ఆలయం బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ ఆలయం. బల్కంపేట ప్రధాన రహదారిలో ఉన్నది. శ్రీ ఎల్లమ్మ తల్లి భక్తులను అనుగ్రహిస్తూ ఇక్కడ కొలువుతీరి ఉన్నది. సుమనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి మనసవందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణ వర్షిణి శాంతియుతే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం ఆది
ఆవరణలో ప్రాకారాలపై పలు దేవతామూర్తులను దర్శించవచ్చు. ఆలయం నిర్మితమై బహుకాలమైనప్పటికీ నవీన హంగులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. అమ్మవారు ఇక్కడ వెలసిన తీరు, సమయం ఖచ్చితమైన వివరాలు లేవు. కానీ అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిసిందని గర్భాలయం దర్శిస్తే అవగతమవుతుంది. ఇదే అమ్మవారి గర్భాలయం. భూమి ఉపరితలమునకు సుమారు 10 అడుగుల దిగువన అమ్మవారు కొలువై ఉన్నది. అమ్మవారి మూలస్థానము నుండి సర్వకాలములలో ధారాళముగా పవిత్ర జలము ఉద్భవిస్తుంది. ఈ అమ్మవారు జలోద్భవ స్థానమునందు ఉండుట వలన శాస్త్రరీత్యా ఈ అమ్మవారు జలదుర్గాదేవి. జలదుర్గాదేవి దర్శనం అనంత పుణ్యఫలం. జలోద్భవ స్థానంలో ఎల్లమ్మ తల్లి కొలువు ఉండటం విశిష్టత. ఎల్లరకు అమ్మయగు తల్లి కావున ఈ తల్లి శ్రీ ఎల్లమ్మ తల్లిగా పేరు పొందినది. జయవరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్రఫలప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధుజనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం ధైర్యలక్ష్మి సదా పాలయ మాం. జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథగజతురగ పదాతి సమావృత పరిజన పండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయ మాం గజలక్ష్మి రూపేణ పాలయ మాం. 1983వ సంవత్సరం నుండి ఈ ఆలయం సర్వతోముఖాభివృద్ధి చెందుతూ ఉంది. శ్రీ 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 హంపి విరూపాక్ష పీఠ జగద్గురు శంకరాచార్య స్వాముల వారి కర కమలముల ద్వారా ఆగమశాస్త్ర పద్ధతిలో ఆలయం పునరుద్ధరింపబడినది. ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారాలలో అధిక సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. బోనాలు సమర్పించి అమ్మవారికి మొక్కుబడులు సమర్పిస్తారు. శతకోటి ప్రభల తేజస్సుతో సర్వాభీష్ట ప్రదాయిని అయి భక్తుల ఆరాధ్యదేవిగా శ్రీ ఎల్లమ్మ అమ్మవారు పూజలందుకుంటున్నది. ఈ జగజ్జనని పాదపద్మములను నమ్మి సేవించిన వారి పాప దుఃఖములను పటాపంచలు చేసి శాశ్వతమైన సుఖస్థానాన్ని అమ్మవారు ప్రసాదిస్తుందని భక్తుల నమ్మిక. శ్రీ అమ్మవారి కళ్యాణ మహోత్సవం జూలై 13 మంగళవారం రోజు అంగరంగ వైభవంగా నిర్వహించారు. अम्बा शाम्भवी चन्द्रमौळिरबलापर्णा उमा पार्वती अम्बा शाम्भवी चन्द्रमौळिरबलापर्णा उमा पार्वती काली हैमवती शिवा त्रिनयनी कात्यायनी भैरवी